మీరు అనేక శ్రమలు అనుభవించి, అనగా మీరు సిలువను మోస్తూ శ్రమ అనుభవిస్తూ దేవుని రాజ్యంలో చేరవలసి ఉంది. ఒకవేళ కంటిన్యూషన్గా మీకు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సత్యము కొరకు నిలబడవలసిన అవకాశం, సందర్భం వస్తుంది. అప్పుడు నిలబడండి. అలా నిలబడటం వలన ఉద్యోగమే పోవచ్చు, అలా నిలబడటం వలన ట్రాన్స్ఫర్ కావచ్చు, అలా నిలబడటం వలన ఇంకేదో నష్టం రావచ్చు. ఆ నష్టాన్ని సహించి నువ్వు సత్యం కొరకు నిలబడగలిగితే పరలోకమంత హర్షధ్వనులతో నింపబడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, ఆ సమయంలో నువ్వు దేవుని సంతోషపరచగలగాలి. అందుకే రాజీ పడకు. డు నాట్ బి కాంప్రమైజ్డ్. ఆ సమయంలో ఆ సత్యం కొరకు, ఆ వాక్యం కొరకు నువ్వు ఏం విన్నావో